తులసి చంద్ గారు వన్ సైడ్ ఒక జర్నలిస్ట్ అయ్యండి, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇండిపెండెంట్గా ఇది పబ్లిక్కి యొక్క వాస్తవాలు చెప్పాల్సిన స్థానంలో ఉన్నటువంటి తులసి చంద్ గారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, సో టూ సైడ్స్ ఆఫ్ ద వర్షన్ స్టోరీ వినకుండా ఒక క్రిమినల్ కేసు ఒక ఇండివిజువల్ వ్యక్తికి, అది ప్రజా సమస్య కాకుండా ఒక పర్సనల్ లెవెల్లో ఒక ఇండివిజువల్ వ్యక్తి మీద అది తప్పుడు ఆరోపణలు కావచ్చు, అందులో ఎంతవరకు వాస్తవం అనేది పోలీసులు కానీ కోర్టులు తీర్పు ఇవ్వాలి, పోలీసులు విచారణ చేయాలి. కాబట్టి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయం కోరి ఎన్నేళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నీకు న్యాయం దొరకకపోతే అప్పుడు ఏదైనా ఆధారంతో పో, ఎవరు వద్దంటలేరు. సో ఆధారం లేకుండా ఒక వ్యక్తి వచ్చి చెప్పిండంటే సో అది కరెక్టా తప్ప అనేది అది ఇప్పుడు యూ హ్యావ్ టు షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. దోషిని శిక్షించడం ఎంతవరకు అవసరమో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం. కాబట్టి తులసి చంద్ గారు, మీరు జర్నలిజం చదివినారు కదా, అవార్డులు తీసుకున్నారు కదా, ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఒక తల్లిగా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో సమాజంలో ఉన్నారు కదా, ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఒక టూ సైడ్స్ వర్షన్ అంటే నేనేమంటున్నా, విచారణ అనేది ఎక్కడ జరగాలి? పోలీస్ స్టేషన్లో జరగాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, కోర్టులు ఆ విచారణ చేసి న్యాయాన్ని ఇవ్వాలి. ఇవాళ విచారణ ఎక్కడ జరుగుతుంది? యూట్యూబ్లలో జరుగుతున్నది. తులసి చంద్ గారి ఛానల్లో, అరుణ గోగులమంద ఛానల్లో జరుగుతుంది. సో మీరు కూడా పైసలు తీసుకొని చేస్తుండ్రు కావచ్చు. ఎలాంటి ఆధారం లేకుండా ఎవరి మీదైనా ఎవరైనా ఏమైనా అక్యూజేషన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆరోపణ చేస్తున్న వ్యక్తి ఒక సామాన్యుడు కాదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళే చేయిస్తుండొచ్చు కదా. ఇప్పుడు కాంబ్లే ఆయన సమతా సైనిక్ దళ్, అంబేద్కర్ ఐడియాలజీ కోసం చాలా పోరాటం చేసిండు. సమతా సైనిక్ దళ్ అనేది వ్యవస్థను ఏర్పాటు చేసిండు. సో అక్కడ ఎట్లయితే వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదైతే ఒక సంస్థ ఉందో దానికి అగేన్స్ట్ గా అంబేద్కర్ ఐడియాలజీ తోటి అది ఈ సమతా సైనిక్ దళ్ కూడా ఇంచుమించు 100 ఏళ్లకు వచ్చింది. సో కాబట్టి ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ చేయిస్తుండొచ్చు కదా, అవునా కాదా? ఎంత బీజేపీని బుద్ధిస్ట్ ఐడియాలజీని ఈ మనువాదానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తున్నాడు, రైట్? సో అట్లనే మహారాష్ట్రలో ఒక కేసు, ఆర్ఎస్ఎస్లు చంపిన కేసు ఆధారాలతో సహా కాంబ్లే బ్రదర్ దగ్గర ఉన్నాయి. సో ఆ కేసు ప్రజ్ఞా ఠాకూర్ మీద కానీ, సో అట్లనే ఆయన మన ముంబై దాడుల కేసులలో అతన్ని ఎవరైతే పోలీస్ ఆఫీసర్ హేమంత్ కర్కరేని చంపింది, ఆధారాలు, బుక్కులు, ఎవ్రీథింగ్ ఉంది కదా. సో ఉన్నప్పుడు అంత ఫైట్ చేస్తున్న వ్యక్తి మీద, ఒక N9 అనే ఒక మీడియా సంస్థ ఉన్న వ్యక్తి మీద, సమాజంలో అంబేద్కర్ ఐడియాలజీని కానీ ఈ మనువాద ఐడియాలజీకి తీవ్రంగా వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మీద కావాలని ఒక టార్గెట్ చేసి ఇవాళ ఎట్లయితే జానీ మాస్టర్ని ఒక తప్పుడు కేసులు ఇరికిచ్చిర్రో చూపెట్టండి ఆధారం. జానీ మాస్టర్ మీద 15 ఏళ్ళ అమ్మాయిని ఎట్లా ఇండస్ట్రీలో వస్తుంది? ఆమె డాన్స్ మాస్టర్ ఎట్లయితే 15 ఏళ్ళ అమ్మాయి, మరి ఆమె ఆడియోలు కూడా ఉన్నాయి కదా. అంటే ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తలేరా? 498 కేసులు మిస్యూజ్ చేస్తలేరా? ఈ ఫోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేస్తలేరా? వెన్ యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, షో ద ఎవిడెన్స్ ఇన్ ద మీడియా. మేము వద్దంటలేము. ఎవిడెన్స్ లేనప్పుడు లెట్ ద పోలీస్ డూ దేర్ ఓన్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఆధారం లేనప్పుడు, నీ దగ్గర ఆధారం ఉంటే, వాళ్ళు మైనర్ అమ్మాయి మీద అతను ఫిజికల్గా ఏమైనా చేస్తుంటే ఏమైనా వీడియోతో సహా ఉంటే ఎవడేం చేయలేడు దానికి. ఓకే, సో యూ కెన్ షో ఇన్ యువర్ ఎనీ మీడియా. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్, నీ దగ్గర ఎలాంటి ఆధారం లేనప్పుడు ఒక సైడ్ వాళ్ళు ఆ తండ్రి కానీ ఆ అమ్మాయి తండ్రి కానీ ఆ అమ్మాయి కానీ చెప్పిన దాని మీద మనం ఎట్లా 100% రిలై అవుతాం? తులసి చంద్ గారు చెప్పండి, అరుణ గోకులమంద గారు చెప్పండి. అంటే మీరు న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని కించపరుస్తుర్రా? మరి వాళ్ళు ఎందుకున్నారు? మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్ చేసి మీరే వన్ సైడ్ తీసుకొని మీరే నిర్ణయిస్తే మరి కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు? వాళ్ళకి జీతాలు ఇచ్చుడు, వాళ్ళని ప్రభుత్వాలు మేపుడు ఎందుకు?
ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయి అంటుండో ఆ అమ్మాయి వాళ్ళ డాడీ తోటి నేను మాట్లాడినా, ఇప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నో ఇదే ఇట్లనే అడిగిన, నీ దగ్గర ఏం ఆధారం ఉందా అయ్యా అని అడిగిన. ఏమీ లేదంటాడు. 15 ఏళ్ళ అమ్మాయిని మళ్ళీ ఈయన ఉండే ఊరు వేరు, వాళ్ళు ఉండే నిర్మల్ వాళ్ళు వేరు. ఓకే, సో 15 ఏళ్ళ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి ఒంటరిగా అతని దగ్గర అన్నిసార్లు కలిసే అవకాశం నీ బిడ్డకి ఎందుకు ఇచ్చినావు? నీ కొడుకును పంపించనుంటివి, నువ్వు అని ఉంటివి అంటే అగో నువ్వు కాంప్లెక్స్ సపోర్ట్ చేస్తున్నావు అంటాడు. ఇప్పుడు ఏదో పోస్ట్ పెడితే ఈ నాయుడు అని పెట్టుకున్నాడు ఎవడోడో బీజేపీ అంధభక్తులు ఏది పడుతుంది కామెంట్ పెడుతున్నారు. అరే మేము వద్దంటలేం కదరా, నిజంగా అక్కడ ఏదో ఆధారం ఉంది, ఎవడ తప్పు చేసిండు, ఓకే శిక్షించండి, మేము ఎవ్వరం వద్దంటలేం. బట్ షో ద ఎవిడెన్స్ ఫస్ట్. హియర్ బోత్ సైడ్స్ ఆఫ్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. 2 దిక్కుల వర్షన్ వినండి. నిజంగా తప్పు చేస్తే ఇప్పుడు వాడు రోడ్డు మీద వచ్చి వాడు హత్య చేసిండు, ఆధారం ఉంటే సంతోషం. ఆధారం లేని రోజులలో, కెమెరాలు లేని రోజులలో మెజారిటీ ప్రజలు అక్కడ చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేసిండ్రు. ఇక్కడ ఎవడు చెప్పింది లేదు, ఒక ఆధారం చూసింది లేదు, వాళ్ళిద్దరు చేసుకోగా 3వ వ్యక్తి ఉన్నది లేదు, అతనికి కూతురు ఉన్నది, కొడుకున్నాడు, భార్య ఉంది, వీళ్ళందరికీ మళ్ళీ మీడియా ఉంది, మీడియాల సంస్థల పనిచేసేటోళ్ళు, వీళ్ళందరినీ కన్నుకప్పి ఆ అమ్మాయిని 15 ఏళ్ళ అమ్మాయి ఒక 40 ఏళ్ళలో 45 ఏళ్ళ వ్యక్తితోటి ఒంటరిగా కలిసే అవకాశం అన్నిసార్లు ఎట్లా దొరుకుతుంది? మరి అది నీ తప్పే కదా. ఒకవేళ నువ్వు చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకుందాం. 15 ఏళ్ళ అమ్మాయిని 40 ఏళ్ళ ఉన్న వ్యక్తికి ఒంటరిగా అన్నిసార్లు కలిసే అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చినావు అయ్యా? నేను ఇయ్యను. నేను నా బిడ్డని, నా భార్యని ఒంటరిగా అట్లా 3వ వ్యక్తి దగ్గర కలిసే అవకాశం నేను ఇవ్వను. ఒకవేళ నేను ఇస్తే నేను నాకు ఆధారం లేనప్పుడు నోరు మూసుకుంటా. వి డోంట్ నో. మేము అమ్మాయి అతనితో చేసింది కావచ్చు, మాకేం తెలుసు? అర్రల తొర్రల జరిగిన దానికి మేము లేనప్పుడు, మాకు ఎలాంటి ఆధారం లేనప్పుడు హౌ కెన్ ఐ టేక్ వన్ సైడ్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ద స్టోరీ? ఒక సైడ్ వర్షన్ విని నేను ఎట్లా, అది కూడా వ్యక్తిగత విషయం, ఒక పబ్లిక్ ఇష్యూ కాదు, ఒక బ్రిడ్జ్ కూలిందో లేకపోతే ఇంకోటి కాదు, ఒక ప్రజాధనం వృధా అయిందో, ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఉందో లేకపోతే ఇంకోటి ఉందో అంటే మేము ఇండిపెండెంట్ గా ఎంతో కొంత దాని డేటా సేకరించగలుగుతాము, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాము, మేము చేయగలుగుతాం. ఒక అర్రల తొర్రలకు 2 వ్యక్తులు ఏం చేసుకున్నారు, వాళ్ళు ఇష్టంతో చేసుకున్నారా, ఇష్టం లేకుండా చేసుకున్నారా, మాకెట్లా తెలుస్తుంది? మేమెవరము వన్ సైడ్ తీసుకొని చెప్పడానికి? ఇప్పుడు ఆయనకు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, బీజేపీ ఐడియాలజీకి, మనువాద ఐడియాలజీకి తీవ్రంగా పోరాడుతున్న వ్యక్తి, బుద్ధిస్ట్ ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తి, బీజేపీ మీద క్రిమినల్ కేసులలో కొట్లాడుతున్న వ్యక్తి, బీజేపీ చేసిన నేరాల మీద ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి భిన్నంగా ఆయన సమతా సైనిక దళ వ్యవస్థను ఏర్పాటు చేసి అంబేద్కర్ ఐడియాలజీని సమన్యాయం కోసం తీవ్రంగా బీజేపీని ప్రతి అణువణువున ప్రశ్నిస్తున్న వ్యక్తిని కావాలని టార్గెట్ చేస్తున్నారు కావచ్చు. ఈ అమ్మాయి వాళ్ళ డాడీకి డబ్బులు ఇచ్చి చేయిస్తారు కావచ్చు, తులసి చంద్కు డబ్బులు ఇచ్చారు కావచ్చు, మాకేం తెలుసు? ఎవరి మీద అయినా ఎన్నైనా అక్యూజేషన్ చేసుకోవచ్చు, కానీ దానికి ఆధారం లేనప్పుడు వాటికి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఎవడైనా ఏది కంప్లైంట్ చేస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, సో తీసుకున్నాక పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫోన్ డేటా తీసుకొస్తారు, కాల్ డేటా తీసుకొస్తారు, సీసీ కెమెరాలు ఉంటే అవి పట్టుకొస్తారు. సో అక్కడ ఏమైనా ప్రత్యక్ష సాక్షులు ఉంటే వాళ్ళని విచారిస్తారు, వీళ్ళ సైడ్ ఉన్న చుట్టాలు ఎవరుంటే వాళ్ళని విచారిస్తారు, ఈతనికి సంబంధించిన వాళ్ళని, అటు సైడ్ ఉంటే వాళ్ళని విచారిస్తారు. అన్ని విచారించినాక వాళ్ళకి నిజంగా ఆ కేసులో ఏదైనా ఆధారం దొరికింది, ఈ కేసు కోర్టులో నిలుస్తుంది ఇది అంటే దాన్ని ముందుకు తీసుకుపోతారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇందులో కేవలం ఆరోపణ మాత్రమే ఉంది, ఇందులో విషయం లేదు అంటే కేసు కొట్టేస్తారు. ఆ కోర్టు దాకా పోదు అది. ఎందుకంటే రేపు కోర్టుకు పోయినాక అది విచారణకు నిలవలేదనుకో, ఆధారం లేదనుకో, ఇతను డిఫమేషన్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది, ఫాల్స్ అక్యూజేషన్ చేసినందుకు. కాబట్టి అవన్నీ వ్యవస్థలకు సిస్టమేటిక్ గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు మధ్యలో మనం ఎందుకు నోరు తెరవాలి? లెట్ దెమ్ డూ దేర్ వర్క్. వెన్ యూ హ్యావ్ ఎవిడెన్స్, ఫైట్ ఫర్ ఇట్. లేదు పోలీసులు కాలయాపన చేస్తున్నారు, కోర్టులు కాలయాపన చేస్తే కొట్లాండి వాళ్ళతోటి. పోలీసు మిత్రులారా, లేకపోతే కోర్టు మాకెందుకు న్యాయం చేస్తలేవు, ఎందుకు లేట్ చేస్తున్నావు కేసు అని కొట్లాడండి, మేము వద్దంటే అడగండి. అంతేగాని ఇప్పుడు లేడీస్ అబ్యూజ్ చేస్తున్నారు లేరా? ఇప్పుడు ఇన్ని కేసులు అయినాయి. ఈ మధ్య కేసులలో మగవాళ్ళని ఏది హనీమూన్ అని పెళ్లి చేసుకొని ఎంతమంది మగవాళ్ళని చంపుతున్న, ఆడలు చంపుతున్న కేసులు ఎన్ని లేవు? ఆ లేడీస్ పిల్లల్ని చంపుతున్న కేసులు ఎన్ని లేవు? ప్రియుని కోసం ఒక కానిస్టేబుల్ చంపింది ఆ భార్య, నమ్మినాడు, భర్త నమ్ముతాడు,
నమ్మినప్పుడు నీ శరీరాన్ని నీతో పిల్లలు కన్నప్పుడు నమ్మిండు. నమ్మితే ఏం చేసింది? ప్రియంతో కలిసి భర్తకి మందు తాగిపించి పన్నాక పిల్ల పెట్టి చంపేసింది. కాబట్టి ఇట్లా కేరళలో ఒక మహిళ, ఒక స్త్రీ యొక్క ప్రియుడిని యొక్క కుక్కర్లను ఇలా వేసి ఉడకబెట్టింది. సో బోత్ సైడ్స్ ఉన్నాయి. నేమ్ నాట్ సేయింగ్ వన్ సైడ్ ఆడోళ్ళంతా చెడ్డోళ్ళు అంటలేను, మొగోళ్ళంతా మంచోళ్ళు అంటలేను, ఆర్ వైస్ వర్సా. ఓకే, ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. అందుకని ఆ వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థ మీకు ఏ ఆధారాలు ఉన్నా కోర్టుకు సబ్మిట్ చేయండి, పోలీసుల దగ్గర సబ్మిట్ చేయండి. మీ ఆధారాలు ఉంటే మీడియాలో చూపెట్టండి. Without any kind of evidence, I take one side of the version and I will purposefully defame you. I purposefully నాకు యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమో లేకపోతే పూర్తి ఒక ఇప్పుడు ఎవడో రోడ్డు మీద ఉన్నోడు ఉమ్మడు జక్కడు మాట్లాడుకున్నాడు, వాడు చదువు లేనోడు, వాడికి విషయ పరిజ్ఞానం లేనోడు అంటే ఐ అండర్స్టాండ్. యూ వన్ ద అవార్డ్స్, యు ఆర్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్. నీకు ఒక ఇంతమంది వ్యూస్ వస్తున్నాయి కదా, నీవు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నావు. నువ్వేం చిన్నపిల్లవు కాదు, 30 దాటి ఉంటావు ఈజీగా. సో ఎంత రెస్పాన్సిబుల్గా చేయాల్సిన అవసరం, ఎంత రెస్పాన్సిబుల్గా నువ్వు మీడియా వర్క్ చేయాలి, జర్నలిజం చేయాలి. ఈ ఒక్క విషయంలో మాట్లాడతలేం. గతంలో కూడా ఏది దేశంలో అన్ని ఇథనాల్ ప్లాంట్లు ఉంటాయి, ఇక ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, మహారాష్ట్రలో ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి, ఇంకో దగ్గర ఉంటాయి. ఎక్కడా ఎవరికి సమస్య లేదు. తెలంగాణలో పెడతా అంటే ఫస్ట్ అడ్డం పడేదెవరు? తులసి చంద్. పోనీ నువ్వు కథనం చెప్పినావు, అది నీ వర్షన్ ఆఫ్ ద స్టోరీ, అంతవరకు ఉండదు. ఇందిరా పార్క్లో పోతుంది, ధర్నాలు చేస్తుంది, ఆ యొక్క అందరినీ యొక్క మిస్లీడ్ చేస్తుంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఇంకెవరోనో పట్టుకొని. అంటే ఆర్ యూ జర్నలిస్ట్? ఆర్ యూ ఒక పొలిటికల్ పార్టీకి అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నావా? ఇఫ్ యు ఆర్ జర్నలిస్ట్, ఇఫ్ యు ఆర్ రియల్లీ జర్నలిస్ట్, నువ్వు తులసి చంద్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నావు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ జర్నలిస్ట్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ప్రజల ముందు వాస్తవాలు పెట్టు ఆధారాలతోటి, అంతవరకే. కానీ మరి నువ్వు యాక్టివిజం ఎందుకు చేస్తున్నావు? జర్నలిజం అయితే నువ్వు ఇప్పుడు జర్నలిజం నుంచి ఆమె సోషల్ యాక్టివిస్ట్ చేస్తుంది. మళ్ళీ అది బీఆర్ఎస్లో ఒక్క యాక్టివిజం చేయలే ఆమె, ఓన్లీ ఈ కాంగ్రెస్ రిలేటెడ్ చేస్తుంది. అంటే తెలంగాణలో ఏం అభివృద్ధి కావద్దా? ఇప్పుడు వైజాగ్లో ఏది నేవీ కేంద్రం ఉంటుంది, తమిళనాడులో నేవీ కేంద్రం ఉంటుంది, తెలంగాణలో పెడతా అంటే ఫస్ట్ అడ్డుపడేదెవరు? తులసి చందే. ఏది ఒక చిన్న రామలింగేశ్వర గుడి కిందనంట మొత్తం అడవి మొత్తం ఆ గుడి పేరు మీద ఉందంట, 3000 ఎకరాలు. ఎవరి చెవులలో వాడు కూడా బీజేపీ తామర పూలు పెట్టినట్టు అర్థం ఉంది. నువ్వు చదువుకున్న జర్నలిస్ట్, ఒక చిన్న గుడి ఉందో లేదో అని తెలియదు, రామలింగేశ్వర గుడి అని. అది అంట మొత్తం అది ఆ గుడి పేరు మీద ఉందంట, అది మొత్తం 3000 ఎకరాలు. ఏమన్నా ఇప్పుడు అది అల్లకెళ్ళే మొత్తం హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా అల్లకెళ్ళే గాలి పీల్చుకుంటున్నారట. ఇప్పుడు అది ఆర్మీ కట్టేస్తే గాలి పీల్చుకోరంట. ఆడ ఏం పెడుతున్నారు? ఆడ కొన్ని ఆడ ఉండడానికి కొద్దిమంది ఇల్లు వాళ్ళ పనిచేసే వాళ్ళకి ఇల్లు తప్ప, అది ఒక టవర్లు కడుతున్నారు తప్ప షెట్లను ఏం పీకెత్తలేరు. మొత్తం అవసరం కూడా లేదు పీకాల్సిన అవసరం. ఎందుకంటే ఆ అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ దాని ద్వారా ఆ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సిగ్నల్స్ వస్తే మనకు ఆ యొక్క శత్రువు యొక్క వాళ్ళ యొక్క ఏమంటారు వాడేమన్నా వేస్తే మిజైల్స్ వేస్తే అవి గుర్తుపట్టడానికి. సో అందులో చెట్లు మొత్తం పీకేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆ యొక్క ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో కొద్దిగా వరకే. అందుకు ఆడ ఎన్ని వీక్తున్నామో అంతకు డబుల్ త్రిబుల్ కూడా వేరే దగ్గర పెడతామంటే అయినా సరే అడ్డుపడుతుంది. ముచ్చట చెప్పు, ఓకే ఇది నాకు అనిపిస్తుంది, అది కరెక్టా తప్ప అని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ నువ్వు ఒకటి అనుకొని అది కావాలని అడ్డుపడతా అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి, అంటే ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, లేదంటే తెలంగాణకు వ్యతిరేకంగా నువ్వు తెలంగాణలో అభివృద్ధి కావద్దని అడ్డుపడుతున్నట్టు అయిపోతుంది కదా. అందుకోసం కాదు కదా నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోకప్పుడు, సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకో. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నా అంటే నీకు నిజంగా కథనం చెప్పేది ఉంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయి, ఆధారాలు సేకరించు, 2 sides ఆఫ్ ద వర్షన్, అందరి దగ్గర నుంచి ఆధారాలు సేకరించి 2 sides మీరు ఎక్కడ చూడండి. బీబీసీ తెలుగు యొక్క బీబీసీ న్యూస్ కానీ, ఎనీ సిఎన్ఎన్ న్యూస్ కానీ, లేకపోతే బీబీసీ న్యూస్ తెలుగు అని వస్తుంది బీబీసీ వాళ్ళ అనుబంధం, మీరు చూడండి 2 sides ఆఫ్ ద వర్షన్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ కథనమే ఉంది కామ్లేది, ఓకే నువ్వు అతని వర్షన్ చెప్పినావు. ఎట్ ద సేమ్ టైం ద అదర్ సైడ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇతని కరెక్ట్ అంటుర్రో వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళ 10 మంది ఎవరుంటే వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని కూడా పెట్టనుంటివి. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏడ్ సైడ్ కరెక్ట్ ఉందనేది.
ఇప్పుడు ఆయన 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 యొక్క సోషల్ మీడియా అకౌంట్ని యొక్క ప్రైవేట్ పెట్టుకున్నా ఇంకోటి చేసినా ఎందుకు చేసి ఉంటాడు? ఎందుకంటే కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు, కేసు విచారణలో ఉన్నప్పుడు మనము ఆ కేసు మనం ఎంత కామ్గా ఉంటే లెట్ ద అది వచ్చేదాకా కామ్గా ఉండే ప్రయత్నం. ఇప్పుడు